ఇట్ ఈస్ మై పర్సనల్ క్యూరియస్ క్వశ్చన్ మ్యామ్. అంటే రీసెంట్‌గా నా ఫ్రెండ్స్‌లో చాలా మందిని చూస్తున్నాను. అంటే బిఫోర్ మ్యారేజ్ ఏదైనా లైక్ అంటే కన్సీవ్ అవ్వాలి మ్యారేజ్ అయిన తర్వాత అన్నా గాని, లేకపోతే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ బావుండాలి అన్నా గాని కొన్ని టెస్ట్‌లు అవసరం అని చెప్పేసేసి బయట చెప్తున్నారు అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే మీలాంటి చాలా మంది డాక్టర్స్‌తో నేను అసోసియేట్ అయ్యి ఉంటాను కాబట్టి. బట్ ఐ డోంట్ నో, నాకు తెలీదు ఏం టెస్ట్‌లు చేసుకోవాలి అని చెప్పేసేసి. ఎందుకంటే నా మ్యారేజ్ అయింది, పాప అంతా సెట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు జనరేషన్‌కి ఏంటంటే మీరన్నట్లుగా ప్రొసీజర్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. మీరు చెప్పండి జనరల్‌గా అలాంటిది ఏదైనా ఉందా బయట? యాహ్! అంటే ముందైతే చాయిస్ నో. దేర్ వాస్ నో చాయిస్. ఎందుకంటే మీరు చెప్పినట్టు మా టైంలో ఓకే, ఎవ్రీథింగ్ అస్ట్రాలజీ అవన్నీ చూసుకునేవాళ్ళు ఆ టైంలో. బట్ ఇప్పుడు ఎలా వెళ్తుందంటే మీరు యంగ్స్టర్స్ని చూడొచ్చు, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ డిజిటల్ Yes, మీడియా yes. వచ్చిన తర్వాత. సో అవేర్నెస్ ఎక్కువగా పెరిగింది. Mm. సో ఎప్పుడైనా హెల్తీ పేరెంట్స్ హెల్తీ బేబీ కదా, సో సమ్ థింగ్స్ క్యాన్ బి ప్రివెంటబుల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కపుల్స్ పెళ్లి చేసుకునే ముందు సమ్ టెస్ట్ చేస్తే మంచిది. సో ఫస్ట్ ఈజ్ బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్. Mm. ఇప్పుడు పాజిటివ్ ఉందనుకోండి గ్రూప్, ఇప్పుడు నెగటివ్ గ్రూప్ ఉన్నప్పుడు ముందే తెలుస్తుంది ఓ పాజిటివ్ నెగటివ్. పుట్టే బేబీలో కొంచెం ఆర్హెచ్ ఇన్కాంపటబిలిటీ అని ప్రెగ్నెన్సీలో వస్తాయి ఒక లేడీస్కి ప్రాబ్లం. దాన్ని అట్లీస్ట్ ఓకే, ఇప్పుడు నెగటివ్ ఉంది పెళ్లి చేసుకోకూడదు అని కాదు, అట్లీస్ట్ అవేర్నెస్ ఓకే ఈ ప్రాబ్లం ఉంది మనకి. సో అక్కడ వ్యాక్సిన్స్ వస్తాయి అన్నమాట. ఓహ్! సో ఆ వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో తీసుకోవటం ఇవన్నీ దే కెన్ ప్లాన్ ఇట్ అవుట్ ఈ బెటర్. వ్యాక్సిన్స్ అన్ని రీసెంట్ గా వచ్చాయమ్మా? లేదు, ఉంది. బట్ ఈ అవేర్నెస్ అనేది రీసెంట్ గా వచ్చింది. ఓకే, ఓకే. సెకండ్ ఏంటి అంటే మనము గమనిస్తే నార్మల్గా అండి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అని ఉంటాయి, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, విడిఆర్ఎల్. ఇప్పుడు ఒక్కొక్క కపుల్ వచ్చారు, వాళ్ళకి యాక్చువల్లీ అబ్బాయి కూడా తెలియదు అనుకుంటా, పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి వచ్చేసింది హెచ్ఐవి. సో హర్ హోల్ లైఫ్ ఈజ్ నౌ మిస్డ్ అప్ కదా. సో ముందే కొంచెం అట్లీస్ట్ ఓకే తెలిస్తే సమ్వేర్ అది దట్ ఈస్ వన్ టెస్ట్ వీ కెన్ డూ. ఎస్టిఐస్ అని వస్తాయి టెస్ట్ అనమాట, నాట్ ఓన్లీ ఎయిడ్స్, వేరే చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అది థర్డ్ టెస్ట్ ఏంటంటే కొన్ని సిచ్యుయేషన్లో ఇప్పుడు మన కంట్రీలో థాలిసిమియా అనేది ఎక్కువగా చూస్తున్నాం, కిడ్స్కి బ్లడ్ తగ్గిపోవటం. సో నార్మల్గా జెనెటిక్ టెస్ట్ బాడీలో కపుల్స్ క్యారీ చేస్తూ ఉంటారు, బట్ అది బయట వాళ్ళు నార్మల్గానే ఉంటారు.